హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే కెమిస్ట్రీలోని టాప్ 25 ప్రశ్నల గురించి చెప్పుకుందామండి. దీంట్లో మొదటి ప్రశ్న, నీటి రసాయన సూత్రం ఏమిటి? నీటి యొక్క రసాయన సూత్రం ఏమిటి? దీనికి ఆన్సర్ ఆప్షన్ బి H2O. నీటి యొక్క రసాయన సూత్రం ఏంటండి? H2O. తర్వాత ప్రశ్న, పరమాణు సంఖ్యను సూచించిన శాస్త్రవేత్త ఎవరు? పరమాణు సంఖ్యను సూచించిన శాస్త్రవేత్త ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి మోస్లీ. ఈ మోస్లీ అనే వ్యక్తి పరమాణు సంఖ్యను సూచించిన శాస్త్రవేత్తగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత ప్రశ్న, pH విలువ 7 కంటే తక్కువ అయితే అది ఏమవుతుంది? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి ఆమ్లం. ఏంటండి? pH విలువ 7 కంటే తక్కువ అయితే దాన్ని ఆమ్లంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాతి ప్రశ్న, అత్యంత తేలికైన మూలకం. అత్యంత తేలికైన మూలకం ఏంటండి? దీనికి ఆన్సర్ వచ్చి హైడ్రోజన్. ఏంటండి? అత్యంత తేలికైన మూలకం హైడ్రోజన్. తర్వాత ప్రశ్న, ఆవర్తన పట్టికలో మొత్తం ఎన్ని గ్రూపులు ఉన్నాయండి? 18. ఆప్షన్ సి 18 గ్రూపులు ఉండడం జరిగింది. ఎందుకండి ఆవర్తన పట్టికలో మొత్తం ఎన్ని గ్రూపులు అయ్యా అంటే 18 గ్రూపులు అని చెప్పుకుంటున్నాం. అయితే ఎల్పిజి ప్రధానంగా ఏ వాయువులతో తయారవుతుంది? ఈ ఎల్పిజి అనేది ఏ వాయువులతో తయారవుతుందయ్యా అంటే ఆప్షన్ బి ప్రోపెన్ బ్యూటేన్. ఏంటండి? ప్రోపెన్ బ్యూటేన్ అనే వాయువులతో ఈ ఎల్పిజి అనేది తయారవడం జరుగుతుంది. అలాగే వజ్రం ఏ మూలకానికి అలోట్రోప్? వజ్రం ఏ మూలకానికి అలోట్రోప్? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి కార్బన్. తర్వాత ప్రశ్న, NaCl ఏ రకమైన సంయోగం? దీనికి ఆన్సర్ వచ్చి అయాన్. ఆప్షన్ బి అయానిక్ సంయోగం మనం చెప్పుకుంటున్నాం. అయితే తర్వాతి ప్రశ్న, ఎలక్ట్రాన్ను కనుగొన్నవారు ఎవరు? ఎలక్ట్రాన్ కనుగొన్నవారు ఎవరు? థామ్సన్. న్యూట్రాన్ను కనుగొన్నవారు ఎవరు? ఈ న్యూట్రాన్ను కనుగొన్నవారు ఎవరయ్యా అంటే చాడ్విక్. ఈ చాడ్విక్ అనే వ్యక్తి న్యూట్రాన్ని కనుగొన్న వ్యక్తిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత ప్రశ్న, రసాయన చర్య వేగాన్ని అధ్యయనం చేసే శాఖ. ఏంటండి? రసాయన చర్య వేగాన్ని అధ్యయనం చేసే శాఖ ఏందయ్యా అంటే కెమికల్ కైనెటిక్స్. కెమికల్ కైనెటిక్స్. తర్వాత ప్రశ్న, H2SO4 పేరు ఏమిటి? H2SO పేరు యొక్క పేరు సల్ఫ్యూరిక్ ఆమ్లం. దీని యొక్క పేరేంటండి? H2SO4. తర్వాత ప్రశ్న, స్టెయిన్లెస్ స్టీల్లో ప్రధాన లోహం ఏమిటి? ఈ స్టెయిన్లెస్ స్టీల్లో ప్రధాన లోహం ఏంటయ్యా అంటే ఆప్షన్ బి ఐరన్. ఐరన్ అనేది ప్రధాన లోహంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా తర్వాతి ప్రశ్న, అత్యధిక విద్యుత్ వ్యతిరేకత గల మూలకం ఏమిటి? అత్యధిక విద్యుత్ వ్యతిరేకత గల మూలకం దీనికి ఆన్సర్ ఆప్షన్ సి ఫ్లోరిన్. తర్వాత ప్రశ్న, గాలిలో అత్యధికంగా ఉండే వాయువు. గాలిలో అత్యధికంగా ఉండే వాయువు ఏంటయ్యా అంటే నైట్రోజన్. ఆప్షన్ సి దీనికి రైట్ ఆన్సర్. నైట్రోజన్ అనే వాయువు గాలిలో అత్యధికంగా మనకు ఉండడం జరుగుతుంది. తర్వాత ప్రశ్న, బేకింగ్ సోడా రసాయన సూత్రం. బేకింగ్ సోడా యొక్క రసాయన సూత్రం ఏంటయ్యా అంటే ఏంటండి? NaHCO3. బేకింగ్ సోడా యొక్క రసాయన నామం. తర్వాత ప్రశ్న, బ్లీచింగ్ పౌడర్ సూత్రం. బ్లీచింగ్ పౌడర్ సూత్రం దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ CaOCl2. CaOCl2 ఈ బ్లీచింగ్ పౌడర్ యొక్క సూత్రం. తర్వాత ప్రశ్న, ఎర్ర ఫాస్ఫరస్ను ప్రధానంగా దేనిలో ఉపయోగిస్తారు? ఈ ఎర్ర ఫాస్ఫరస్ను ప్రధానంగా దేనిలో ఉపయోగిస్తారయ్యా అంటే అగ్గిపెట్టెల్లో ఉపయోగించడం జరుగుతుంది. ఈ ఎర్ర ఫాస్ఫరస్ను ప్రధానంగా ఎందులో ఉపయోగిస్తారండి? అగ్గిపెట్టెల్లో ఉపయోగిస్తారు. అలాగే పెట్రోలియం శుద్ధిలో ఉపయోగించే పద్ధతి
ఏంటి అంటే ఆప్షన్ బి భిన్న స్వేదనం. ఈ భిన్న స్వేదనం అనే పద్ధతిని ఈ పెట్రోలియం శుద్ధిలో ఉపయోగించడం జరుగుతుంది. అలాగే తర్వాతి ప్రశ్న, డిఎన్ఏలో ఉండే చక్కెర. డిఎన్ఏలో ఉండే చక్కెర ఆప్షన్ బి డియాక్సీ రైబోస్. డిఎన్ఏలో ఉండే చక్కెర ఏంటండి? డియాక్సీ రైబోస్. తర్వాతి ప్రశ్న, ఓజోన్ పొరను నాశనం చేసే వాయువు ఏది? ఈ ఓజోన్ పొరను నాశనం చేసే వాయువు ఏదయ్యా అంటే ఆప్షన్ బి సిఎఫ్సిఎస్. ఈ సిఎఫ్సిఎస్ అనే వాయువు ఈ ఓజోన్ పొరను నాశనం చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే తర్వాత ప్రశ్న, రస్ట్ ప్రధానంగా ఆప్షన్ ఏ Fe2O3 అలాగే XH2O. ఈ రస్ట్ యొక్క ప్రధానంగా ఏంటండి? ఈ Fe2O3 అలాగే XH2O. ఈ రస్ట్ అనగా ఏంటంటే ఎర్ర తుప్పు. ఈ రస్ట్నే ఏమని పిలుస్తారండి? ఎర్ర తుప్పు అని కూడా అంటారు. అలాగే తర్వాత ప్రశ్న, అత్యంత క్రియాశీల లోహం ఏది? అత్యంత క్రియాశీల లోహం ఏది? దీనికి ఆన్సర్ వచ్చి ఫ్రాన్సియం. ఏంటండి? ఫ్రాన్సియం. అత్యంత క్రియాశీల లోహం ఏదండి? ఫ్రాన్సియం. తర్వాత ప్రశ్న, అమ్మోనియా సూత్రం. అమ్మోనియా యొక్క సూత్రం NH3. ఈ NH3 అనేది అమ్మోనియా యొక్క సూత్రం. తర్వాత ప్రశ్న, pH స్కేల్ పరిధి. ఈ pH స్కేల్ యొక్క పరిధి ఎంత అంటే 0 నుంచి 14 వరకు ఉంటుంది. 0 నుండి 14 వరకు ఈ pH స్కేల్ యొక్క పరిధిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మనకు కెమిస్ట్రీలోని మోస్ట్ ఇంపార్టెంట్ అయిన 25 బిట్ల గురించి మనం చెప్పుకోవడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.